టీ20 వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. యాంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 3 వికెట్ల తేడాతో సాధించింది. 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా సెమీస్లోకి దూసుకెళ్లింది. మరొక వైపు వెస్టిండీస్ 2 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. అయితే మందకోడి పిచ్పై మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ అర్ధశతకం సాధించారు. షంషీ 3 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో పెద్ద దెబ్బ పడింది ఏంటి అంటే వర్షం రావడం. వర్షం పడడంతో మ్యాచ్ ఆలస్యంగా తిరిగి ప్రారంభమవడంతో ఓవర్లను కుదించేశారు. ఓవర్లను కుదించడంతో 136 పరుగుల నుంచి 17 ఓవర్లకు 124 పరుగులుగా నిర్ణయించారు. స్లో పిచ్ పై ప్రతి పరుగు కీలకమే. కానీ వర్షం రాకతో సౌత్ ఆఫ్రికాకు 3 ఓవర్లతో పాటు 12 పరుగుల టార్గెట్ తగ్గింది. అయితే 16.1 ఓవర్లోనే అంటే 5 బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. సౌత్ ఆఫ్రికా చేసింగ్ అంత ఈజీగా సాగలేదు. ఆఖరిలో ఉత్కంఠభరితంగా సాగింది. 2 ఓవర్లో రజల్ ఓపెనర్లు 2 పెవిలియన్కు చేర్చారు. సూపర్ ఫామ్లో డీకాక్ తెలివిగా బోల్తా కొట్టించిన రజల్ ఎంట్రిక్స్ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు. వరుణ్ని బ్రేక్ అనంతరం మార్క్రమ్, ట్రిసప్ స్టబ్స్ దూకుడుగా పరుగులు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మార్క్రమ్ అవుట్ అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలో 41 పరుగులు చేసేసిందనమాట. ఆ రకంగా తొలి బంతి నుంచి కూడా సౌత్ ఆఫ్రికాకు అన్ని కలిసి రావటం వెస్టిండీస్ కు దరిద్రం పట్టినట్టు అయింది.